గోదాములు కూడా తక్కువనే తెలకపల్లి మండలం వేరే దగ్గర షిఫ్ట్ చేయాలి. వేసినప్పుడు మీరు రాసుకున్నారు ఎకరాకి ఎంత వస్తుంది దిగుబడి ఎంత వస్తుంది అనేది మీకు తెలిసి గుడకంగా కావాలని రైతులను ఈ విధంగా మోసం చేయడం ఎంతవరకు ఒక సమంజసం మేడం? మీరు ఇదేంది మేడం? మరి మోసం మీరు చేయలేదు మేడం, ఇదేంది మళ్ళా? విత్తనాలు వేసినప్పుడు ఎన్ని ఎకరాలు వేసారనేది రాసుకున్నప్పుడు నీకు తెలియదా మేడం? కావాలంటారు అనమాట. వాళ్ళ దగ్గర ఏం చేయడం తెచ్చిస్తారు సార్. ఇంకా సార్ 54 రికార్డు నుంచి సార్ వాళ్ళకు 54 కాసరా నుంచి వాళ్ళకు ఇప్పటి వరకు ఉడకంగా ఉండే రికార్డ్స్. ఇప్పుడు 12 వరకు ఉంది కాసరా, ఇప్పుడు 2010 వరకు ఉంది బరాబర్గా రికార్డ్స్. 2010 తర్వాత నీకు ఎప్పుడైతే సిస్టమ్ ఆన్లైన్ మూమెంట్కి వచ్చిందో ఆ నుంచి వాళ్ళకి రికార్డ్స్ లెక్క అయిపోయింది అనమాట. పాతదాన్ని తీసుకుంటే వాళ్ళకు ఫైనల్ సర్టిఫికేట్ లేదు, మేము ఏం చేద్దాం అనేటటువంటి పరిస్థితి ఉండం కదా సార్. అది వాళ్ళ అప్పటి నుంచి దండాడుతూనే ఉంది సార్. మాకు 2010 తర్వాత ఇట్లా కొంచెం సిస్టమ్ కొంతమంది డిఎస్ పెండింగ్ పోయినాయి, కొంతమంది మేము అసలు ఆన్లైన్లో లేకుండానే పోయింది అన్నమాట. ఆ డిఎస్ పెండింగ్ ఉన్నాయి కూడా కాలేదు సార్ కొన్ని. ఇంకా 2010 వరకు ఉన్నాయి క్లియర్. ఎవరు తింటుందో కరెక్ట్గా ఉంది సార్. అంతా ఇది మొత్తం 224 ఎకరాలు టోటల్గా, 363 సర్వే నెంబరు, 224 ఎకరాలు. మా దగ్గర పెద్ద సమస్య గవర్నమెంట్ చూసి వెళ్ళడానికి డైరెక్ట్ చూసి వెళ్ళడానికి వచ్చిండు. ఉన్న సిచువేషన్ అంతా కూడా సార్కి చెప్పేస్తారు. ఇప్పుడు 1 అవర్ లో మళ్ళీ కలెక్టర్ గారు మాకు వచ్చింది చాలా మంచిది. ఎందుకు అంటే ఇప్పుడు ఉన్న సిచువేషన్ సార్కి చెప్తేనే మనకి లారీస్ ఇమ్మీడియట్ గా పెట్టడమా, గోదామ్స్ ఇంకెక్కడైనా ప్రైవేట్ గా తీసుకోవడమా అనేది చేసి మనకి ఇమ్మీడియట్ గా షిఫ్ట్ అవ్వాలి. ఇప్పటికి 1 మంత్ పైన అవుతుంది కదా షిఫ్ట్ అవ్వక. దానికోసం అని చెప్పేసి మనం మాక్సిమం ఈ రోజు ఇప్పుడు రిపోర్ట్ చేస్తారు సార్కి, మనకి సాల్వ్ అవుతుంది తొందరగానే. సంచులు నింపినా కూడా తడిచిపోయినాయి మేడం. ఆల్రెడీ ఇట్లా ఫిల్అప్ చేసి కూడా ఇట్లా మళ్ళీ షిఫ్ట్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ ఆల్రెడీ దాని మొత్తం అదే మొక్కజొన్న కానీ వడ్లే కానీ మొత్తం ఇస్తున్నారు. మీ గైడెన్స్ ఏమిస్తారు మాకు? వారం రోజులు అవుతుంది, లేకపోతే 10 రోజులు అవుతుంది, 2 రోజులు అవుతుంది. మాకు ఏదో సొల్యూషన్ చెప్పండి సార్. ఇక్కడ చెప్పండి కొద్దిగా ఇమ్మీడియట్లీ మాకు బండ్లు పంపిస్తే చూసిన తర్వాత పోయి చెప్తాము సార్. ఇక్కడ అయితే మాత్రం మొక్కజొన్నలు మా ఊరు చేస్తాం ఆల్రెడీ. ఏంది మేడం ఇట్లా మా సమస్య? నేనేమంటారు సార్, నీ వడ్లు ఆపండి సార్, వడ్లు ఓపియకండి, వడ్లు పైన ఓపించుకోకుండా మీద. ఎందుకంటే నా సమస్య మక్కల కాడికి పర్మిషన్ ఏమన్నారు ఇచ్చినాం మేడం. మళ్ళీ వడ్లు పోస్తున్నారు, వడ్లు ఇట్నే జల్లి పడుతున్నారు. రేపు మా సమస్య ఏంది? మేము పోసుకోవాలి. బీసీల కాడికి మంచిగానే పడుతున్నారు, ఎస్సీలది ఇబ్బంది పడుతున్నాం మేము. సపరేట్ చేయడానికి మేడం.